ప్రైజ్ లార్డ్. అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. దేవా, ఈరోజు నేను ఈ సన్నిధిలో ఉన్నాను తండ్రి. లెట్ మీ నాట్ వేస్ట్ ద టైమ్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ లార్డ్. ఈ సమయంని నేను వృధా చేసుకోకుండా పూర్తిగా దాన్ని ఉపయోగించాలి తండ్రి. నీ వాక్యం వినేటట్టు నాకు సహాయం చేయతండి అని మనమందరం ప్రార్థిస్తామండి. ఈడ మనమందరం దేవుని ఆరాధించి దేవుని వాక్యం వినడానికి వచ్చినాం. ఒక డ్యూటీ లాగా మనము రాలేదు. సో మనమందరం ప్రార్థిస్తాం. దేవా, నాకు సహాయం చేయతండి. నేను డిస్ట్రాక్ట్ కాకుండా నాకు సహాయం చేయతండి అని అందరం ప్రార్థిస్తామండి. నాతో మాట్లాడుతండి. నేను ఈ వాక్యంని నెరవేర్చాలా తండ్రి అని అందరం ప్రార్థిస్తాం. Help us, Lord, to be patient and to be with us and guide us. Our heavenly gracious Father, Lord, thank you, Lord, for this day, Lord. Thank you, Lord, for bringing us here in your presence. Lord, as we gather here to worship you, O Lord, and to spend some time listening to your word and understanding, O Lord, your word, O Lord, Father God. Even as we go a little deeper, O Lord, into your word, help us to understand it. And Lord, let us not be confused, but to, O Lord, incline our ears towards your word and, Lord, listen from the beginning till the end, O Lord, Father. Lord, be with us and guide us. Bless your servant. Speak to us through him, O Lord, Father God. Lord, even as we worship you, O Lord, be with us. Let your spirit guide us and lead us, O Lord, Father God, in this time of worship. And Lord, praying for all those who are watching online, O Lord, you speak to them. Lord, praying for the live streaming, O Lord, you be with the, O Lord Jesus, you take control of every connection, every issue that is, O Lord, Father God, going to happen. Lord, you please take control, O Lord, Father God. Let there be no technical errors, O Lord, Father God. Believing that you are here with us, in Jesus' name we pray. Amen. అందరం కలిసి నిన్ను పోలిన వారెవరు అనే పాట పాడి దేవుని ఆరాధిస్తాం. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా.
హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ఈ విధంగా సమావేశమే నేను ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు దేవా. మా మధ్యలో నీ ఉన్నావని నమ్ముచున్నాం, నేను ఆహ్వానిస్తున్నాం. నీ అధికారం నాకు మా తలలో వంచుచున్నాం తండ్రి. మమ్మల్ని దేవా ఆదేశించి ఆ ప్రకారంగా నడిచే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచయ్యా. మా బలహీనతల్లో మాకు బలం అనుగ్రహించు, మా తప్పిదములను క్షమించు. నీ స్వరం విననటువంటి ఆ సమయాలు దేవా, మొండిగా ప్రవర్తించినటువంటి సమయమును క్షమించి దేవా, వినే బుద్ధిని మాకు అనుగ్రహించమని, నీ మార్గములలో నడిచే కృపను అనుగ్రహించమని, నీకు మహిమ తెచ్చే పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, సాతాను క్రియలు లయపరిచి నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుకొని మహిమ పొందుమని వేడుకుంటూ, నీ పాదాల యొద్ద మా జీవితాలను సమర్పించి, మా ప్రియుడును రక్షకుడును త్వరలో రారాజుగా రానైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఉంటామండి. దేవుని వాక్యం వినడానికి మనం మన హృదయాలను సిద్ధపరచుకుంటాం. ఈరోజు మనము బైబిల్ క్లాస్లో మనం ముందుగా నేను ఎన్నోసార్లు ప్రకటించినటువంటి వాక్య భాగం ఇది, మనకేం తెలియనటువంటిది కాదు, కానీ మరలా జ్ఞాపకం చేయడం ఇది ముఖ్యం. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కొందరికి తెలియదు. స్తుతి గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈరోజు ప్రైజ్ అనే మాట గురించి ధ్యానిస్తున్నాము. కదా, ఓకే, 1 minute. అయితే ఈ స్తుతి అనే మాటను బట్టి మనము దేవుని మహిమపరచవలసిన ఎలాగ మహిమపరచాలో ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నది. మనం దేవుని ప్రేజ్ అండ్ వర్షిప్ అనే మాట మనము ఎన్నోసార్లు విని ఉండొచ్చు. అయితే ప్రేజ్ అండ్ వర్షిప్ అనే మాట చాలామంది అబ్జెక్ట్ చేస్తుంటారు. ఏమని అంటే ప్రేజ్ వేరే, వర్షిప్ వేరే, ప్రేజ్లోనే వర్షిప్ కాదు అని కొందరు అంటుంటారు. కానీ ప్రేజ్ ఇంకా వర్షిప్ అనేది కనెక్టెడ్గానే ఉన్నదండి. కానీ ఈరోజైతే కేవలం నేను ప్రేజ్ గురించి చెప్తున్నాను, అనగా స్తుతి గురించి చెప్తున్నాను. స్తుతి అనే మాట, వాక్యం స్తుతి అనే మాట గురించి ఏం చెప్తున్నదో మనం అది ధ్యానించి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనము మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు స్తుతి అంటే ఏంటిదో మనము దేవుని వాక్యం నుండి మనం ఈరోజు చూడనే ఉన్నామండి. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. ఓకే, స్తుతి అనే మాట మనం గమనించవలసిందిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనలను స్తుతించే ప్రజలుగా మార్చాడు. ఏదైనా మంచి వంట తిన్నప్పుడు దాన్ని మెచ్చుకుంటాం కదా. ఏదైనా మంచి ఆడవాళ్ళు అయితే మంచి చీరలు, మంచి నగలు చూస్తే మనసు దాని మీదనే ఉండిపోతుంది, అవునా కదా. ఏదైనా మంచి ఏదైనా ఒక మంచి ఏరియాకి వెళ్ళి చాలా చక్కగా ఉన్నది, ఒక చిన్న బాబు లేదా చిన్న పిల్ల చక్కగా ఉన్నది, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఒక ఆమె కనబడినప్పుడు కానీ, లేకపోతే అందంగా ఒక పెళ్లి కొడుకు అనుకున్నటువంటి వారు కనబడినప్పుడు కానీ మెచ్చుకుంటాం ఎంత బాగున్నదని. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మంచి టీచర్, మన పిల్లలు మంచి చదువుకుంటలేరు, ఊరికే ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే మంచి మార్కులు రావట్లేదని బాధపడుతున్నప్పుడు ఒక టీచర్ దగ్గర చదువుకొని మంచి మార్కులు వచ్చారనుకోండి, ఆ టీచర్ని లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని మందులు తీసుకున్నా బాగానటువంటి దాన్ని ఒక డాక్టర్ మంచిగా చేశారనుకోండి, ఆ డాక్టర్ని జ్ఞాపకం పెట్టుకుంటాం, మెచ్చుకుంటామా లేదా. అది మనం కూడా మన దేవుడు చేసిన కార్యములను బట్టి మనం దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. కొంతమంది ఏమనుకుంటారంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి వారికి థ్యాంక్స్ చెప్పొద్దు అనుకుంటారు. రాంగ్, అది చాలా తప్పుడు, అది మంచి బోధ కాదు, చాలా రాంగ్ బోధ. చాలా క్లోజ్ ఉన్నటువంటి వారికి థ్యాంక్స్ నువ్వేంటి థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటారు. దగ్గరున్న వారికి థ్యాంక్స్ చెప్పకపోతే అది దుష్మన్లకు చెప్తారా, శత్రువులకు చెప్తారా అంటే థ్యాంక్స్? కన్న తల్లి వంట వండితే కొడుకు తల్లికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అంటే వేరే మాట కాదు, దూరం చేసినట్టు కాదు, అది తప్పు.
థ్యాంక్ యూ చెప్పాలి. మరి దానికి ప్రాపర్గా ఎట్లా రెస్పాండ్ కావాలనో కూడా తెలియాలి. థ్యాంక్స్ అని కానీ ఎవరైనా మెచ్చుకుంటే కానీ దాన్ని ఎట్లా రెస్పాండ్ కావాలనో మనకు తెలియదు. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే దానికి థ్యాంక్ యూ చెప్పడానికి మనకు రాదు. బాగున్నది, మంచిగా తయారైనరు, మంచిగా కనబడుతులు అయితే మంచిగా పాడినరు, మంచిగా చెప్పారు, మంచిగా వండారు అని మంచిగా థ్యాంక్ యూ అని రిసీవ్ చేసుకోవడం రాదు మనకు. సో మనకు ఇట్లా థ్యాంక్స్ చెప్పాలనో తెలియదు, ఇంకా థ్యాంక్స్ చెప్పినటువంటిది రిసీవ్ చేసుకోవడం కూడా రాదు మనకు. సో దేవుడు మనలను మెచ్చుకునే వ్యక్తులుగా, థ్యాంక్ యూ చెప్పడం కానీ లేదా వారిని మెచ్చుకోవడం కానీ చేసే వ్యక్తులుగా దేవుడు మార్చాడు, మనల్ని సృష్టించాడు. అయితే ఈ లోకములో ఈ లోకమే కాదు మొత్తం ఇంకా ఎక్కడ చూసినా దేవుని కంటే గొప్పగా స్తుతింపదగిన వారు ఇంకెవ్వరు లేరు. మెచ్చుకోవచ్చు వేరిని, కానీ నిజమైన స్తుతి దేవునికి మాత్రమే అది తగినటువంటిది. దేవుని వాక్యం చెప్తుంది 33వ కీర్తనలో, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. అంటే అర్థం ఏంటంటే యథార్థంగా నువ్వు నడుచుకుంటే నువ్వు నిజంగా నీ మనసులో కొంచెమన్నా అదేమంటారు కదా, బేమాన్ కాకుండా ఉంటే నువ్వు దేవుని స్తుతిస్తావు. స్తుతించినటువంటి వారందరూ బేమానులనే అర్థం. అంటే పొందుకొని మెచ్చుకోనటువంటి గుణం చాలా దరిద్రమైన గుణం. ఎవరైనా ఏమైనా తెచ్చిచ్చారు అనుకోండి, ఎక్కడో వేరే ప్లేస్లో పోయి పనిచేశారు, ఏ బాంబేనో ఢిల్లీయో లేదా ఫారిన్ కంట్రీ దుబాయ్లో పనిచేసి వచ్చారు. వచ్చి అందరికీ ఏమేమో ఇచ్చారు, నీకేమో ఇచ్చారు. కొన్ని క్రీములు, కొన్ని మేకప్ సెట్లు, ఒక సెంటు బాటిల్ తెచ్చిచ్చారనుకోండి, ఇదేనా అని అంటారు. ఇక్కడ చాలా దరిద్రమైన గుణం. పోయి మళ్ళీ అందరి ముందట ఇంత మంచిది దొరికింది రా, నాకు ఇంత మంచిది దొరికింది. అక్కడ మాత్రం మెచ్చుకోదు. మెచ్చుకుంటే చాలా ఇచ్చేసినాను అనుకొని ఇంకోసారి ఇయ్యరని. అటువంటి వాళ్ళకి ఏం దొరకదండి లైఫ్లో, అన్నీ పోతాయి. ఎవరన్నా ఏదైనా ఇస్తే ఇతరుల కంటే తక్కువది ఇచ్చినా, ఇతరులకు ఈక్వల్గా ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకు ఇవ్వాలి, ఇంకో వ్యక్తి నీకెందుకు ఇవ్వాలి? అయ్యో నేను ఎన్ని చేసినా, అవన్నీ వేస్ట్. ఎన్ని చేసినా అన్ని చేసినా అది నీ ఫీలింగ్. వాళ్ళు కూడా చేసింది నువ్వేమైనా థ్యాంక్స్ చెప్తున్నావా? చెప్తలేవు. వాళ్ళు మంచిగా లేకుండా నువ్వు ఎవరికైనా చేస్తావా? మనం ఎవరమైనా ఒకరికి మంచిగా ఉండాలంటే వాళ్ళు మనకు మంచిగా ఉండకపోతే వాళ్ళకి మంచి చేస్తామా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, జీవితం అంతా ఉంటాం. మంచిగా ఉంటేనే కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా, కన్న పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు. ఎవ్వరు ఎట్లున్నా పర్వాలేదు నేను ప్రేమిస్తానని చెప్పేది మాటలు మాత్రమే, కానీ ఎవ్వరు చూడరండి, ఎవ్వరు చూడరు. కొంచెం ట్రై చేస్తారు కానీ కాదు, ఎవరు చూడరు. ఒకటే కుటుంబంలో 2 కొడుకులు ఉన్నారనుకోండి, మంచిగా ఉన్న కొడుకుని మంచిగా చూస్తారా? ఎట్లయినా పర్వాలేదని కొడుకుని మంచిగా చూస్తారా? నేను తిండి పెడతలేనా, నేను చూసుకుంటలేనా? తిండి పెడుతున్నావు. ఒక కుక్కకు కూడా పెడతాం, మనిషికి కూడా పెడతాం. తిండి పెట్టడం గొప్ప కాదు. 9 నెలలు మోసాను, అది ఎట్లనన్నా మోయవలసిందే, నువ్వేం చేయలేవు కాబట్టి. అది కాదు ప్రేమ. ఒక కొడుకుకు ఇంకో కొడుకుకి ఏ భేదం లేకుండా చూస్తాం. మళ్ళీ వాళ్ళు అవన్నీ కాదు, చూస్తావా? చూడం. 2 కొడుకులు సమానం కాదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, సమానం కాదు. మంచిగా ఉన్నవారినే మంచిగా చూస్తాం. ఇది మన గుణం. దేవుడు మాత్రం మనం పాపులుగా ఉన్నప్పుడు కూడా రక్షించాడు. సో ఎదుటి వ్యక్తి ఇదేనా అని ఎందుకంటున్నావు? నేను ఎంతో చేసినా. ఎందుకు చేశావు? వాళ్ళు మంచోళ్ళు, నీకు మంచిగా ఉన్నారు కాబట్టి చేసినావు. ఉట్టిగా చెయ్యం. ఒక దగ్గరికి పోయి పని చేసామనుకోండి, మంచిగా మాట్లాడతారని పోయి వాళ్ళ దగ్గర ఉంటాం. ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మనకు ఇంటికి పోతే మంచిగా టీ కాఫీ ఇస్తారని పోయి ఫ్రెండ్షిప్ చేస్తాం. అబద్ధం ఆడకుండా ఆలోచించండి. అస్సలు ఇంటికి పోతే టీ కాఫీ అనే వాళ్ళు ఇంటికి పోతారా మీరు? టీ కాఫీ మా ఇంట్లో లేదు, నాకు టీ ఏమన్నా తక్కువ అంటాం, కానీ పోతాం. టీ కాఫీ కూరకే పోతాం. ఇంకా గంటలు మాట్లాడితే భోజనం పెడతారని పోతాం. భోజనం తినడానికి పోకపోయిండొచ్చు, కానీ పోయినాక మంచిగా చూస్తే నెక్స్ట్ టైం మంచిగా పోతాం.
భోజనం పెట్టకపోయినా కానీ పోవచ్చు 4-5 సార్లు, జస్ట్ ఇట్లా ఇట్లా వచ్చేయచ్చు. కానీ మంచిగా చూసి మర్యాదగా కూర్చుండబెట్టి నోరారా పలకరించి ప్రేమగా మాట్లాడి మనం మాట్లాడే మాటలు విని కడుపు నిండా భోజనం పెట్టో లేకపోతే మంచి భోజనం పెట్టో పంపిస్తే ఇంకెక్కువ పోతాం వాళ్ళ ఇంటికి. అవునా కదా? తిట్టే ఇంటికి పోతారా ఎంతమంది? నన్ను తిట్టి ముఖం మీద కొడితే కూడా నేను పోతానే, ఎవరు పోరు. మనకు లాభం ఉంటేనే పోతాం. ఇది మన ప్రేమ. లాభం ఉన్నందుకు పోయి పని చేసి మళ్ళీ ఏదైనా గిఫ్ట్ ఇస్తే తిట్టి బయటికి వచ్చేసి ఇచ్చి గిదే నాన్ పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వాపస్ వచ్చి ఇస్తారని అనుకొని సపోజ్ తెచ్చి ఇవ్వకపోతే తిట్టి పెట్టేస్తాం. సో మన థ్యాంక్ యూ ఎవ్వరికి చెప్పే బుద్ధి లేదు, మనకు మెచ్చుకునే బుద్ధి లేదు. ఉన్నది మనసులో, కానీ దాన్ని అనగదొక్కుతాం. దేవుడు అలాగనే సృష్టించాడు, కానీ దానికి విరుద్ధంగా వెళ్తాం మనం. ఇదే దేవుని దగ్గర మనం కలిగి ఉన్నాం. దేవుడు ఏది ఇచ్చినా ఏదో కొద్దిగా మంచిగుందిలే అని అంటాం, కానీ అది బాగుంది, వాళ్ళకి దొరికింది బాగుంది, వీళ్ళకి దొరికింది బాగుంది అనే గుణంలో ఉంటుంది. దేవా నువ్వు ఇచ్చింది చాలా ఎక్కువ తండ్రి, నేను దీనికి తగను, ఐ డోంట్ డిజర్వ్ దిస్. డైలాగులు ఇవన్నీ ఉట్టి వాట్సాప్ స్టేటస్లు, డైలాగులు, సినిమా పాటలు. ఇక్కడికి వచ్చేసి అందరు పాడుతుంటే పాడతాం, కానీ మనసులో నుండి వచ్చే మాట వేరే. మనము పాట పాడిపిస్తున్నాం కాబట్టి బలవంతంగా పాట పాడాలి, ఇక ఏం చేయలేం. సొంత పాటలు పాడతలేం కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనల్ని పలకరించడానికి వచ్చినప్పుడు మనం దేవుని గురించి ఏం మాట్లాడతాం? ఎందుకో దేవుడు ఎటువంటి కష్టాలు ఇస్తున్నారు, నేను ఇంత ప్రేర్ చేసిన దేవుడు ఎందుకు ఆలకిస్తలేడేమో నాకు తెలియదు, ఇట్లా మాట్లాడతాం. కానీ దేవుడు మంచోడమ్మా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా యాక్చువల్లీ దేవుడు మంచోడు, నేనే కొని తెచ్చుకున్నా, దేవుడు మంచోడు, యాక్చువల్లీ నేను దీనికంటే భయంకరమైన స్థితిలో ఉండాలి, కానీ దేవుడు కనికరించి నన్ను ఈ స్థితిలో పెట్టాడు అని చెప్పేవాళ్ళు 1000 మందికి ఒక్కళ్ళు ఉంటుండొచ్చు, 10,000 మందికి ఒక్కళ్ళు ఉంటుండొచ్చు. ఇక్కడ లేరు. సో ఆ మాట చెప్తే ఎవ్వరు దేవుని స్తుతించట్లేదు. అర్థమైందండి? ఎవ్వరు దేవుని స్తుతించట్లేదు. పాటలు పాడతాం, అందరు హల్లెలూయా హల్లెలూయా అంటారు, హల్లెలూయా అంటాం. అందరు దేవా నువ్వు గొప్ప దేవుడవు రాజా, నువ్వు మేలు చేసే దేవుడవు రాజా, ఇది అనగానే ఆ పాటను ఉన్నది కాబట్టి అది రిపీట్ చేస్తాం, ఆ డైరెక్షన్లో స్తుతిస్తాం. కానీ ఎవ్వరు పాటలు పాడనప్పుడు మన జీవితాల్లో కష్టాలు వచ్చినా కూడా, అన్నీ వచ్చినా మన జీవిత సారాంశాన్ని తీసుకొని వచ్చి యథార్థంగా బట్టి కొట్టినటువంటి సాక్ష్యాలు కాకుండా, అందరు చెప్తారు కాబట్టి అట్లా నేను చెప్పాలా అని చర్చిలో చెప్పే సాక్ష్యాలు కాకుండా, మన ఇంటికి వచ్చినటువంటి వారికి, మనం ఫ్రెండ్షిప్ చేసినటువంటి వారికి, మన మనసులో ఉన్న మాటలు విప్పి చెప్పేటువంటి వారికి మనం ఏం చెప్తామో అక్కడ దేవుని స్తుతిస్తున్నామా? అప్పుడు నువ్వు నిజంగా దేవుని స్తుతించే వ్యక్తి. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయంలో నా నుండి దూరంగా ఉన్నాయి. మనస్సుతో కాదు, అవి బట్టి అట్లా అనాలా, అట్లా మనం ట్రైన్ అయినాం, అలాగా పాడాలా, అలాగే అయిపోగానే హల్లెలూయా స్తోత్రం అన. మన సొంత పదాలతో మనం దేవుని ఆరాధించాలి అని చెప్పినా కూడా అందరు కలిసి చేసేది, గుంపులో అందరు చేసే మాట మనం చేస్తాం. అది కాదు, ఇది ఇలాగ కూడా స్తుతించాలి. కానీ అలాగ స్తుతించాలని చెప్పే రూల్ ఉన్నది కాబట్టి నేను స్తుతిస్తున్నా అంటే మాత్రం నీ అంతరంగం నుండి వచ్చింది కాదు. నీ పడకలో నీవు కన్నీరు విడుస్తున్నటువంటి సమయంలో, నీ బాధలు పంచుకొని ఎవరికో చెప్తున్నటువంటి సమయంలో నువ్వెంత స్తుతిస్తున్నావో అంతే నువ్వు స్తుతించినట్టు, అదే నీ హృదయంలో ఉన్నట్టుగా. ఆ మెజర్ తోటే ఇవన్నీ దేవుడు మెజర్ చేయవచ్చు. సో రిమెంబర్ దాట్. మనము సృష్టింపబడింది స్తుతించడానికి. వింటున్నారా? దేవుడు ఎందుకు సృష్టించాడు? స్తుతించడానికి సృష్టించాడు. ఏమని రాయబడింది తెలుసా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని దేవుని వాక్యంలో రాయబడింది. సో చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే తన గుణాతిశయములను, తన గుణం యొక్క గొప్పతనమును. అతిశయం అంటే బోస్టింగ్, గుణం గురించి బోస్ట్ చేయడానికి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పది, నా దేవుని జ్ఞానం ఎంత గొప్పది, నా దేవుడు నన్ను ఎంతో ఓర్చుకున్నాడు, నా దేవుడు నన్ను ఎంత క్షమించాడు, నా దేవుడు నన్ను ఎట్టి స్థితిలో నుండి లేవనెత్తాడు
అనే దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. కానీ ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని ఏడ్చుకుంటూ ఉండి దేవునికి మహిమనే కలుగును గాక. అబద్ధం. నిజంగా దేవుని స్తుతించడం అంటే దేవుడు నా జీవితానికి అధికారి. ఈ ఆదివారం ఆ వాక్యం వింటాం మనము. అది నేను ఇప్పుడు ఎక్కువ చెప్పాను. కానీ నా జీవితంలో ఏది జరిగినా దేవా నన్ను ఇందులోనికి నడిపించావు కాబట్టి, నేను బుద్ధిహీనతతో కొని తెచ్చుకున్నది కాదు. నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దీవెనలు వచ్చినా, సంతోషం వచ్చినా, అభివృద్ధి వచ్చిన, క్షేమము కలిగిన, స్వస్థత కలిగిన, అద్భుతము జరిగి మనకు మహిమకరం గొప్పగా అందరి ముందర ఘనత కలిగేటువంటి విధంగా కార్యం జరిగిన అన్నిటిలో దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఇది దేవుని చిత్తం. నన్ను దేవుడు ఇక్కడ నడిపించాడు, నాకు ఇప్పుడు ఆకలి అయ్యే విధంగా దేవుడు నడిపించాడు. దేవా ఇదే నీ చిత్తం అయితే నీకు మహిమ కలుగును గాక. దేవా ఈ ఆకలిలో నేను స్తుతిస్తాను. కడుపు నిండా తిండి పెట్టినప్పుడు దేవా నీ చిత్తంలో నేను కడుపు నిండా తినాలని ఉన్నదా దేవా, ప్రేమగల దేవా నీకు వందనాలు. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టంలో నేను నీకు నమ్మకంగా ఉంటానని నమ్మిన దేవా నీకు వందనాలు. అలా నమ్మకంగా ఉండే కృప నాకు అనుగ్రహించు. సంతోషం వచ్చినప్పుడు దేవా ఈ సంతోషంలో నేను ఉంటాను, చెడిపోనని నమ్మిన దేవా, సంతోషం ఇచ్చిన దేవా నీకు. ఏది ఇచ్చినా దేవుని చేతిలో ఉన్నది, కంట్రోల్ ఉన్నది. బండి ఇప్పుడు నడుపుతున్నారు అనుకోండి, ఎవరైనా బైక్ గుద్దేసు, అరే నాకు బైక్ నడపడానికి వచ్చు, కొంచెం నమ్ము అని అంటారు కొందరు. ఫ్రెండ్స్తో కానీ, భర్తనో కానీ, కొడుకో కానీ ఎవరన్నా ఇట్లా నడుపుతుంటే కొత్తగా నేర్చుకున్నాడు భయం అవుతుంటుంది. అని ఇట్లా దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. అరే నువ్వు లేనప్పుడు నేను ఇట్లా 100 సార్లు పోయి వచ్చిన ఈ రూట్లో, దీనికంటే ఫాస్ట్గా పోయి వచ్చిన అంటే వద్దు నన్ను నడపకుండా. ఓకే పర్లేదు, ఇప్పుడైతే నువ్వు ఉన్నావు కదా, నేను ఏమి డేంజరస్గా నడుపుతలేను, నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఎందుకు నీకు భయం అవుతుంది అని అంట. ఒక మనిషి, ఒక కొడుకు అంత జాగ్రత్తగా దేవుడు జాగ్రత్తగా నడపడు ఆ జీవితాన్ని. అయిపోయింది నేను చచ్చిపోతా, అయిపోయింది నేను మునిగిపోతా, అయిపోయింది అది గుద్దేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఇంతే. ఇంకోటి ఏంటంటే నాకు కష్టాలు, ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడినప్పుడు కొందరు రియాక్ట్ అవుతారు. అవును ఆ జీవితం ఏం లేదు వాళ్ళ జీవితాల్లో కష్టాలు. ఇది నా గురించిన వాక్యం. అంటే వేరే వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. సుఖంగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఓర్చుకొని దేవుని స్తుతిస్తున్నారు. ఏడ్చేటువంటి వాళ్ళు ఎన్నోసార్లు ఏడ్చేటువంటి వాళ్ళు పెద్ద ఫీల్ అవుతున్నారు, కానీ ఏం లేదు వాళ్ళ దగ్గర కష్టం. కొందరు అట్లా అనుకుంటారు, నాకు చాలా వేరులోకి ఎవ్వరికి లేని కష్టాలు నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, కొని తెచ్చుకునే కష్టాలు ఉన్నాయేమో. దేవుడు ఎవరి మీద టార్గెట్ పెట్టాడు కదా, అందరి జీవితంలో దేవుడు సమానంగా కలగజేస్తాడు. కొందరికి పేదరికం అనే కష్టం ఇచ్చిండొచ్చు, కొందరికి ఇంకా వేరే కష్టం ఇచ్చిండొచ్చు. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. మరి కష్టం ఎందుకు ఇస్తాడు అన్యాయం చేయకపోతే? మన మేలు కొరకు. కష్టం వచ్చిన పరలోకములో మనము కష్టాల గురించే ఎక్కువ దీవింపబడతాం. ఏమనున్నది, మనకు వస్తున్నటువంటి ఈ శ్రమలు రాబోతున్న మహిమతో ఏమాత్రం పోల్చదు. ఎందుకు మహిమ ఇంకా కష్టాలని ఎందుకు లింక్ పెట్టింది? మనకు వచ్చినటువంటి ఈ దీవెనలు రాబోయే దీవెనలతో ఏం పోల్చలేమని ఎందుకు చెప్పలే? ఇక్కడ కలిగినటువంటి ఈ సుఖము రాబోయే సుఖంతో ఏమాత్రం పోల్చలేమనే వచనం కాదు. శ్రమలు మహిమ, ఎందుకు ఈ కనెక్షన్ ఏందండి? శ్రమలతోనే మహిమ వస్తుంది. అర్థమైందండి? ముళ్ళ కిరీటం వేసుకున్న వారికే జీవ కిరీటం, ముళ్ళ కిరీటం వేసుకున్న వారికే నీతి కిరీటం. ఆ కిరీటం వేసుకోవాలంటే ఈ కిరీటం రావాలా? అందరికి వస్తుంది. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నార్మల్గా ఉన్నారు. నార్మల్గా కనబడుతున్న వాళ్ళకు ఏడుపు వస్తలేదన్న అర్థం. దేవుడు నడిపిస్తున్నాడు అని ధైర్యంగా ఉండే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు కేర్లెస్ ఉండొచ్చు, కొందరికి విశ్వాసం ఉన్నదేమో. కొందరు ఏడ్చి బయట మాత్రం నేను ఏడవను, వేరే వాళ్ళ ముందట నేను ఏడవనని ధైర్యంగా వేరే వాళ్ళ ముందట కనబడుతున్నారేమో. లోపల భయంకరంగా ఏడ్చారేమో. కొందరు ఏడవరేమో, చింతిస్తారేమో. లోపల భయంకరంగా గుండె బలిగంత చింతిస్తారు. కానీ ఎందుకు చింతిస్తున్నా, దేవుడు ఉన్నాడు కదా అని వాక్యం చదివిన తర్వాత దాని తర్వాత జయించారు. వాళ్ళ చింత, వాళ్ళ దిగులు, వాళ్ళ బాధ, వాళ్ళ భయము, వారి ఏడుపు, వారి ఆవేదన కనబడదు. కొందరిది కనబడుతుంది, ఎప్పుడు కనబడుతుంది. స్తుతించే వారమై ఉండాలి. అర్థమైందా? ఫరో తరుముతున్నప్పుడు ఇజ్రాయేళ్ళకు భయం అయినట్టుగా మోషకు కూడా భయం అయింది. ఇజ్రాయేల్ ఏడ్చినట్టు మోష కూడా ఏడ్చాడు.
కాకపోతే ఇజ్రాయేల్లో ఏమో ఇక్కడికి వచ్చేసినాం, చంపేస్తున్నావా మోషే అని ఏడ్చారు. మోషే, దేవా ఏంది దేవా ఇలాగైతుంది, వీళ్ళు నాకు విరుద్ధంగా ఉన్నారు ఏంది దేవా, నేనేం చేసిన దేవా వీళ్ళను అని దేవుడు ఇంకో రీజన్ గురించి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా ఏడవట్లేదు. అయితే దేవుడు ఏమన్నాడు, మోషే ఏడవకు, కర్ర చాపు అని చెప్పాడు. దేవుని సన్నిధిలో పోయి దేవునికి మర్యాదపూర్వకంగా మన మనవులను మన దుఃఖంలను ఆయన పాదాల యొద్ద పెట్టాలి. సనుగడం కాదు. సనిగేవారు దేవుని స్తుతించరు. ఏం లైఫ్ ఏమైందో, ఎందుకు దేవా నీ నోటి స్తుతి సెట్ కాదు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. నిజంగా యథార్థవంతునివైతే నీకు లోపల హైదరాబాద్ లాంగ్వేజ్ పక్క తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇమానం ఉంటే, బేమాన్ కాకపోతే నువ్వు దేవుని స్తుతించి తీరుతావు. ఇఫ్ యు ఆర్ హానెస్ట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, యు విల్ ప్రైజ్ గాడ్. మనం సృష్టింపబడింది దేవుని స్తుతించడానికి, చీకట్లో నుండి పిలువబడింది ఆయనను స్తుతించడానికి. మరి నిత్యము మన నోట ఆయన స్తుతి ఉండునట్లుగా దేవుడు దాని కొరకే ఈ నాలుకనిచ్చాడు. దేవుడు ఈ నాలుకనిచ్చిన కారణము అదే, ఎల్లప్పుడూ స్తుతించడానికి. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్, లేదా తెలుగులో ద ఫ్రూట్ ఆఫ్ అవర్ టంగ్, జివ్వ ఫలం. జివ్వ అంటే నాలుక, ఇంగ్లీష్లో పెదవుల ఫలం అని ఉన్నది, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ అని. ఇవి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎప్పుడు యేసు అనే పేరు తీసుకొని దేవుని స్తుతించడానికి. ఈ మాట మర్చిపోకండి. స్తుతి అనే మాట తెలుగులో స్తుతి, స్తోత్రం అని ఉండొచ్చు, కానీ హీబ్రూలో 7 పదాలు ఉన్నాయండి స్తుతికి. హీబ్రూలో 7 పదాలు, 7 వర్డ్స్ ప్రామినెంట్లీ ఉన్నాయి. ఫస్ట్ హలాల్ అనే మాట. ఏంటి చెప్పండి అందరు? హలాల్. హలాల్ అనే మాట అర్థం ఏంటంటే గొప్పగా దేవుని స్తుతించడం. దేవుని గురించి ఇట్లా అంటే నా దేవుని లాంటి దేవుడు ఎక్కడున్నాడు రా అని చెప్పడం. ఒక పాట ఉన్నది, మోషే మిరియం వాళ్ళు పాడిన పాట. అది ఎక్సోడస్ 15లో ఉన్నది, నిర్గమకాండం 15వ అధ్యాయంలో. అక్కడ ఏమనుందంటే, వేల్పులలో నీ సముడెవడు, హూ అమాంగ్ ద గాడ్స్ ఆర్ లైక్ హూ అమాంగ్ ద గాడ్స్ ఆర్ లైక్ యూ లార్డ్. ఇప్పుడు తాగినోడు చెప్తాడు కదా, రే ఎవడ్రా నన్ను అన్నోడు అని ఇట్లా తొడగొట్టి ఇట్లా ముందడికి వస్తాడు. తాగినోడు మత్తులకి వెళ్ళి లేచేసి కోపంతో, రోషంతో లేస్తే, ఎప్పుడు లేని రోషం అప్పుడు వస్తుంది. ఎవడ్రా నన్ను ఇట్లా ఇట్లా అని ఏదో అంటుంటారు. రండి రా, దమ్ముంటే రండి రా, మొగొన్ను అయితే బయటికి రారా అంటారు. అది విర్రవీగడం అంటారు. అంటే ఇష్టం వచ్చి కంట్రోల్ లేకుండా గట్టిగా అరిచి సవాల్ విసురుతారు. తాగిబోతులాగా కాకపోయినా అంతకంటే ఎక్కువ రోషంతో నా దేవుని వంటి వాడెవడు ఉన్నాడు. ఇప్పుడు పాడినాం కదా, నిన్ను పోలిన వాడెవడు, మేలు చేయు దేవుడవు. ఇక్కడ పాటలాగా పాడినాం, కానీ అది నా దేవుని లాంటి వాడు ఎవడున్నాడు రా అని చెప్పగలిగే సత్తా, రోషం ఉన్నటువంటి వారు, అది దేవుని స్తుతించడం. నా దేవునిలాగా ఎవరు లేరు. ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ బాక్స్ మర్చిపోయానో లేదా టిఫిన్ బాక్స్ తిన్నాక ఇది కూడా తిను అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఒకటి ఫిష్ ఫ్రై చేస్తే కొన్ని ముక్కలు నాకేసాను. వేసేసి తిన్న తర్వాత, బాగుందా ఎల్వేస్ అని అన్నది. బాగుందా ఆంటీ అని. మీ మమ్మీ ఇంతకంటే మంచిగా చేస్తుందా అన్నాను. ఇంతకంటే మంచిగా చేస్తుందా ఆంటీ అన్నాను. అన్నిటిని ఇంతకంటే మంచిగా చేస్తుందా? అయ్యో వాళ్ళ మమ్మీని అంటే నాకు కోపం వచ్చింది అని చెప్పి. చిన్నగా ఉన్నాను నేను అప్పుడు, 8th క్లాస్లో ఏమో ఉన్నా. ఇంతకంటే మంచిగా చేస్తుంది, 8th క్లాసో 6th క్లాసో గుర్తులేదు. ఇంతకంటే మంచిగా చేస్తుంది అని చెప్పి మా మమ్మీ మంచి. అయితే గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్. ఎవరు ప్రేమ చూపించినా నా దేవుని ప్రేమ ఇంతకంటే గొప్పది. చాలా ఇమోషనల్ అయిపోయావా? ఎవరైనా గర్ల్ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా బాయ్ వచ్చి ప్రపోజ్ చేసి చాలా ప్రేమగా ఒక కవిత్వం రాసేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చెప్పేస్తే ఇక లోకం మర్చిపోతుంది, అందులో మునిగిపోయి ఉంటుంది. ఇంకా ఎవ్వరు తెలియదు. అంతకంటే ఎక్కువ ప్రేమతో దేవుని ప్రేమించాలని ఉంటుంది. ఒక కొడుకు పుట్టినప్పుడు తల్లి
లోకం మర్చిపోతుంది. నా కొడుకులాగా ఎవ్వరు లేరు, నా కొడుకు అందగాడు, నా కొడుకు రా అని కిసి పెడుతుంది. పుట్టిన ఆ రోజు కానీ లేదా ఒక 2-3 రోజుల తర్వాత ఏమో మంచిగా అయినాక టైం దొరికింది అనుకోండి, నా కొడుకు నా సొంతం, నా కడుపులోకి వచ్చిండు అని ఓ ముద్దు పెట్టేసి నా ప్రపంచం, నా సమస్తం అంతా మర్చిపోతుంది. ఆ బాధ మర్చిపోతుంది, ఆ పెయిన్ మర్చిపోతుంది, భర్తను మర్చిపోతుంది, అందరినీ మర్చిపోతారు. నా కొడుకు. అక్కడ ఆ ప్రేమలో కూడా వాళ్ళు మనకు విగ్రహం కావద్దు. దుఃఖంలో ఒకవేళ ఒక తల్లి ముందట కొడుకు కానీ కూతురు కానీ చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నారు, అయిపోతే చచ్చిపోతాడు లేదా చచ్చిపోయినరనే వార్త తెలిగిస్తే తల్లి ఎలా తల్లడిల్తుందో నేను చూశాను. తల్లిదండ్రుల ముందట ఏ పిల్లలు చచ్చిపోదు కానీ చనిపోయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో చూశాను. వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. భయంకరం ఉంటుంది పరిస్థితి. అంటే చనిపోయినప్పుడు చూడలేదు, చూసి ఉండొచ్చు తెలియదు, కానీ అయిపోయింది ఇక చనిపోతారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చచ్చిపోయారని అన్నట్టుగా భయపడి ఏడవడం చూశాను. ఏం కంట్రోల్లో ఉండరు. ఆ బాధలో కూడా నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టిండు అనే ప్రేమ గుర్తుండదు. మన దుఃఖం, మన సంతోషం, మన ఆనందం మనకు విగ్రహం అయిపోయింది, దేవుని కంటే పెద్దగా అయిపోతుంది. ఆ సంతోషం ముందట దేవుని సంతోషం పెద్దగా అనిపించదు. ఒక బర్త్డే పార్టీ అయినప్పుడు ఎన్నోసార్లు చూశాను నేను. బర్త్డే పార్టీ కానీ ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు మెసేజ్ ఇస్తుంటే మెసేజ్ వింటారు, కానీ ఇది అయిపోతే ఇప్పుడు అసలైనది స్టార్ట్ అవుతుంది, ఇది ఎప్పుడైపోతుందా అని ఉంటుంది. దేవుడు ఎప్పుడే వెళ్ళిపోతాడా, నేను వేరే దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అన్నట్టు. దేవుని ఎక్కడ మహిమపరుస్తున్నాం మనం? ఇది అయిపోతే అసలైన పార్టీ స్టార్ట్ అవుతుంది, ఇది అయిపోతే నేను డ్యాన్స్ చేయొచ్చు, ఇది అయిపోతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి నేను కలవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. గాడ్ ఈజ్ స్మాలర్ దెన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబం కంటే తక్కువ నీకు దేవుడు, నీ బంధువుల కంటే తక్కువ నీ దేవుడు. నేను దేవునే తలుచుకోడు. ఎక్కడ తలుచుకున్నావు? వాళ్ళకి సువార్త చెప్తున్నావా? ప్రార్థిస్తున్నావా? అక్కడ అందరు చేతులు పట్టుకొని ప్రార్థిస్తారా? పెళ్ళైన తర్వాత అక్కడ ఆ గ్యాంగ్ అందరితో నడరా మనం ప్రార్థిస్తామంటారు ఎవరన్నా? చెయ్యరు కదా, చెయ్యం. సెలబ్రేట్ చేయండి, కాదంటలేను, సెలబ్రేట్ చేయండి. ప్రతి సెలబ్రేషన్లో ప్రతి టైం మనసులో దేవుడు, దేవా నీకు వందనాలు తండ్రి అని లేదు. అక్కడ పాడే పాటలు దేవునికి విరుద్ధమైన పాటలు ఉన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేస్తావు దేవుని చిత్తానుసారంగా? జరిగే మాటలు, జరిగే డ్యాన్సులు ఏవి ఏసైనా మహిమపరిచినట్టుగా అనిపించదు. అక్కడ అంత దరిద్రం, అంత దేవునికి విరుద్ధమైనది. ఇంకా దేవుని ఎలా స్తుతిస్తాం? నా దేవుని వంటి వాడు ఎవ్వడు లేడు అంటే అర్థం ఏంటంటే, ఏ సంతోషం, ఏ దుఃఖం, ఏ రిలేషన్షిప్ నా దేవుని అంత గొప్పది కాదు. మై గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అని ప్రతి సిచ్యువేషన్లో నువ్వు చెప్పగలిగిన రోజు నువ్వు ఇలాగా హలాల్ అనే స్తుతి ద్వారా. ఇది 22వ కీర్తన 2వ వచనం, 35వ కీర్తన 18వ వచనం, 48వ కీర్తన 1వ వచనం, 69వ కీర్తన 34వ వచనం, 115వ కీర్తన 17వ వచనం, 119వ కీర్తన 175వ వచనం. వీటన్నిటిలో అదే వర్డ్ యూజ్ చేయబడింది, హలాల్ అని. నెక్స్ట్ ఏంటంటే తెహిలా, అనగా పాటలలో కానీ అర్పులలో కానీ అర్చి స్వరమెత్తి దేవుని స్తుతించాలి. చాలామందికి విసుకొస్తుంది, అరిచేస్తుంది, మెల్లగా స్తుతించాలి. హల్లెలూయా దేవానికి వందనాలు తండ్రి. డీసెంట్గా ఉంది ఇది. అరిస్తే డీసెన్సీ కాదు. ఇది ఎవరు నేర్పిస్తారండి నీకు ఏది డీసెన్సీ ఏది డీసెన్సీ కాదని? దేవుని సన్నిధిలో అరచి దేవుని స్తుతించాలి. అరవడానికి డీసెన్సీ అడ్డం వస్తుందంటే అది డీసెన్సీ కానే కాదు. అంటే దేవుడు డీసెంట్ కాదా? దేవుడు డీసెంట్ కాదా? దేవునికి నువ్వు డీసెన్సీ నేర్పిస్తావా? నీవు ఒక పెద్ద డీసెంట్ పర్సన్వి, దేవునికి డీసెన్సీ నేర్పిస్తావా? ఎంత గర్వం ఆ మాట! ఎంత గర్వం! నాశనకరమైన గర్వం అది దేవునికి నేర్పించడానికి ప్రయత్నిస్తే. దేవుని వాక్యం అరిచే స్తుతించమంటే అరిచే స్తుతించాలి. అరవలేని వారు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడద్దు. అరవలేని వారు అరవరు, వాళ్ళు అరవగలిగినంత అరుస్తారు కదా.
వాళ్ళు అరవగలిగినంత. ఒక ముసలి వాళ్ళ వాయిస్ ఎంత పెద్ద ఉందో అంత అది కూడా అరిపే. యవనస్తుడు కేకలేసి అరవగలుగుతాడు, కేకలేసి గొప్ప స్వరముతో దేవుని స్తుతించగలుగుతాడు. పెద్ద వ్యక్తి కొంచెం తక్కువ అవుతుంది, కానీ అందరు వాళ్ళ వాయిస్ మ్యాక్సిమం వరకు వెళ్ళాలి కదా. అది ఇక్కడ చెప్పాడు. మరి మాట్లాడలేని వారు జీవనమా, మాట్లాడలేని వారు వాళ్ళ భావాలతో దేవుని స్తుతిస్తారు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. ఇక అటు ప్రీచింగ్ చేయలేరు కదా మాట్లాడలేని వారు. వినుట వలన విశ్వాసం, మరి మూగవారికి విశ్వాసం రాదనే కదా. అన్నిటికీ మనము ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే వాక్యం వినడం వదిలి మనం పిచ్చిగా మాట్లాడినట్టు వాళ్ళం అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ జనరల్గా దేవుడు అందరూ అరిచి దేవుని స్తుతించాలని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. Psalm 100:4లో, 9:14లో, 34:1లో, 51:51లో, 66:2లో, 106:2లో దేవుని వాక్యంలో ఈ విధంగా స్తుతించాలి. మనం ఈ వాక్యం తెలుసు కదా, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్, మేక్ ఎ లౌడ్ నాయిస్ అంటు ద లార్డ్. నాయిస్ అంటుంది అక్కడ. నాయిస్ అంటే వినడానికి ఇంపుగా ఉన్నది వేరే, వినడానికి కొంచెం డిస్టర్బింగ్గా ఉండేదాన్ని నాయిస్ అంటారు. ఆ నాయిస్ ఇంకా లౌడ్గా అయిపోవాలా, లౌడెస్ట్ నాయిస్గా ఉండాలి. దేవుని మహిమపరచాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తెహిలా, హలా అని తెహిలా నుండే హల్లెలూయా అనే మాట వచ్చినట్టుగా మనం గమనించాం. జమార్ అంటే వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని స్తుతించడం, లేదా వాయిద్యాలతో పాటు స్వరముతో కూడా స్తుతించడం. ఇందులో బేసికలీ వాయిద్యాలు అనే మాట. ఐ థింక్ ఇక్కడే టు యూజ్డ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే మాట ఉన్నది. కరెక్ట్గా చెప్పాలంటే మ్యూజిక్ లాంగ్వేజ్లో టు ప్లక్ స్ట్రింగ్స్, ప్లక్కింగ్ చేసుకుంటూ చేయండి. నన్ను అంటలేడు అని చెప్పేసి ఈమె స్టార్ట్ అయింది. జమార్ అంటే స్ట్రింగ్స్ని ప్లగ్ చేసుకుని. అందరు ఇక్కడ వింటున్నారా? దేవుని స్తుతించాలి, దాంతోపాటు పాటలు కూడా పాడవచ్చు, వాయిద్యాలు వాయించి. మరి హల్లెలూయా మనకందరికి తెలిసినటువంటి మాట. ఏ షౌటింగ్ కాల్ ఫర్ కార్పొరేట్ వర్షిప్. హల్లెలూయా అంటే అర్థమైంది, ప్రేజ్ గాడ్ అంటారు అందరు. ప్రేజ్ గాడే కాదు, ఇన్విటేషన్ టు ప్రేజ్ గాడ్. హల్లెలూయా అంటే ప్రేజ్ ద లార్డ్. అరే ఈయన ప్రేజ్ ద లార్డ్ అంటాడు, ఆయన ప్రేజ్ ద లార్డ్ అంటాడు. అంటే నువ్వు ప్రేజ్ చేయి అని కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. పిచ్చోడా, అదే హల్లెలూయా యొక్క అర్థం. షౌటింగ్ కాల్ ఫర్ కార్పొరేట్ వర్షిప్, అందరు కలిసి స్తుతించండి అని పిలవడమే హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించడం కూడా వస్తుంది అర్థం. అందరు కలిసి దేవుని ఆరాధించండి అని చెప్పే మాట కూడా హల్లెలూయా. ఇవి పెద్ద జ్ఞానం ఉన్నట్టుగా ఓవర్ స్మార్ట్ పీపుల్ మాటలు వినకండి అమ్మా. ప్రేజ్ ద లార్డ్ అని ఆయన అంటారు, ప్రేజ్ ద లార్డ్ అని అంటారు. ఎవరు ప్రేజ్ ద లార్డ్ చేస్తారు? ఎవరైనా ప్రేజ్ ద లార్డ్ చెప్తే ఐ జస్ట్ ప్రేజ్ ద లార్డ్ బ్రదర్ అని పెద్ద గ్రేట్ ఆన్సర్ ఇచ్చినాను అనుకుంటారు. ఇవన్నీ తెలివి మాటలు మాట్లాడకండి. ఎవరో ప్రీచర్ వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే అందరు కలిసి దీని, అవునండి పిచ్చి కూతలే, పెద్ద సేవకుడు ఉండొచ్చు, కానీ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారికి పెద్ద నాకు గౌరవం అనిపించదు. అందరు కలిసి దేవుని ఆరాధించండి అని షౌటింగ్ కాల్ ఫర్ కార్పొరేట్ వర్షిప్ ఈజ్ హల్లెలూయా. ఇంకా హల్లెలూయా చెప్పే విధానం ఏంటంటే తెలుసా? హల్లెలూయా అలాగా హల్లెలూయా అని అరవడం. అది దట్స్ ద రైట్ వే ఆఫ్. ఇట్లా చెయ్యి లోపలికి పోవాలంటే ఆపరా సింగర్స్ నోట్లకు పోయినట్టుగా చెయ్యి లోపల పెట్టండి. ఆపరా సింగర్స్ లాగా నోరు తెరిచి గట్టి కేకలతో చెప్పేదే హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా అనేది మౌనంగా చెప్పేది కాదు, అరిచి చెప్పేటువంటిది. ఇట్ ఈస్ ఎ షౌటింగ్ కాల్ ఫర్ కార్పొరేట్ వర్షిప్, ప్రైజ్. తర్వాత యూదా అనే మాట తెలుసు కదా. యూదా అంటే మోసగాడు కాదు. కొంతమందికి ఇదే యూదా ఇస్కరియత్, యూదా అంటే మోసగాడు. యూదా అంటే మోసగాడు కదమ్మా. యూదా ఇస్కరియత్ మోసం చేస్తే యూదా అనే మాట మోసగాడైపోతుందా? కాదు. యూదా అనే మాటకు అర్థము స్తుతి. పాట పాడతాం కదా, యూదా స్తుతి గోత్రపు సింహం. యూదా అంటేనే స్తుతి.
యూదా గోత్రం అంటే స్తుతి గోత్రం అని ఆ పాట రాశారు. గోత్రం స్తుతి గోత్రం కాకపోవచ్చు, కానీ యూదా అంటే అర్థం స్తుతి. యూదా అంటే స్తుతి. యదా అనే మాట నుంచి వచ్చింది. ఎప్పుడైతే లేయాకు కుమారుడు పుట్టిండో ఆమె ఏమన్నదంటే, నా చేతులు చాపి దేవుని ఆరాధిస్తా, స్తుతిస్తానన్నది. ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ టు హిమ్ అండ్ ప్రైజ్ హిమ్. అందుకు ఆయన పేరు యూదా అని పేరు పెట్టబడింది. యదా అనే మాట టు లిఫ్ట్ ఆర్ త్రో ఆర్మ్స్ అప్వర్డ్ ఇన్ ప్రేజ్ అండ్ సరెండర్. స్తుతిలో, సమర్పణలో చేతులు ఎత్తడం కానీ, చేతులు ఇట్లా పైకి విసరడం కానీ యదా అంటే అర్థం. ఇట్లా, ఓ లార్డ్ ఐ వర్షిప్ యూ లార్డ్ అని ఇట్లా చేతులు ఇసురుతారు చూడండి కొన్నిసార్లు. లేపడం ఒకటి ఉన్నది, ఇట్లా 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 కాదు, లేపడము లేదా ఇట్లా ఇసరడం. టు త్రో ఆర్మ్స్ ఇన్ టు ది ఎయిర్ ఇన్ ప్రేజ్ అండ్ సరెండర్, దట్ ఈస్ కాల్డ్ యదా. అది ఆ వర్సెస్లో ఉన్నది ఆ మాట. ఈ సామ్ 42:5లో ప్రేజ్ అనే మాట ఇంగ్లీష్లో చదివినప్పుడు హీబ్రూలో యదా అనే మాట అర్థం చేసుకోవాలి. తౌడా, దాని తర్వాత తౌడా అనే మాట రాయబడింది. టు సింగ్ ప్రైజెస్ టుగెదర్ యాజ్ వన్ కమ్యూనిటీ. అందరు కలిసి హార్మనీలో అందరు కలిసి పాటలు పాడినప్పుడు, ఒక కాయిర్ లాగా పాడినప్పుడు దాన్ని తౌడా అంటారు. అర్థమైందండి? తౌడా. అది జెర్మయా 17:26, 33:11లో, సామ్ 42:2, 50:23, 56:12లో ప్రేజ్ అనే మాట ఉన్నప్పుడు తౌడా అనే వర్డ్ వాడబడిందని తెలుసుకోవాలి. తర్వాత షబాక్ అనే మాట. షబాక్ అనే మాట అర్థము టు షౌట్ ఆర్ టు అడ్రస్ ఇన్ ఎ లౌడ్ టోన్. నెబుకద్నెజర్ ఇతరులకు దేవుని మహిమను ప్రకటించినప్పుడు కానీ అలాగా షబాక్ అనే వర్డ్ వాడబడింది. టు షౌట్ ఆర్ టు అడ్రస్ ఇన్ ఎ లౌడ్ టోన్. అందరు వినండి, సునో సునో అని అరుస్తారు చూడండి, ఇట్లా అనౌన్స్మెంట్ చెప్పడానికి. అట్లాగా దేవుడే ఈ సమస్త మహిమకు కారణభూతుడు, ఈ మహిమకు పాత్రుడు. దేవుని ఆరాధించండి, దుఃఖపడకండి, భయపడకండి, దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఇట్లా అనౌన్స్మెంట్ ఏదైనా చేస్తే దాన్ని షబాక్ అంటారు. టు షౌట్ ఆర్ టు అడ్రస్ ఇన్ లౌడ్. లేదా దేవా నీ వంటి వారెవరు దేవా, నీవే ఈ కార్యం చేశావు, ఇంత గొప్ప సైన్యం వచ్చినా దానిని మాకు జయం ఇయ్యగల దేవుడు నీవు దేవా అని దేవునితో మాట్లాడడం కానీ, దేవుని గురించి ఇతరులకు చెప్పడం కానీ షబాక్ అంటారు. వింటున్నారండి? అందరు చెప్పండి నా వెనకాల. హలాల్, తేహిలా, జమార్, హల్లెలూయా, యాదా లేదా యదా, మరి తౌడా, షబాక్, బారాక్. బారాక్ ఐ థింక్ దిస్ ఇస్ ద 8th వర్స్ అనుకుంటా. 8th, నేను 7 అని చెప్పాను, 8th. బారాక్ అంటే అర్థం ఏంటంటే నీలింగ్ అండ్ బ్లెస్సింగ్, మోకరించి దేవుని నామమును సన్నుతించడం. అది బారాక్ అనే వర్డ్ యూజ్ చేయబడింది. సో ఇవన్నీ దేవుని స్తుతికి వాడబడిన మాటలు. మరి ఎలాగ దేవుని స్తుతించాలి, ఇంకా దేవుని స్తుతించడానికి దేని బట్టి స్తుతించాలి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ప్రైజ్, ఏ అంశంను బట్టి దేవుని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, మరి ఎవరు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అనే మాట మనం తర్వాత చూసుకుంటామండి. ఈరోజు ఇంతటితో ఆపేస్తాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరం కళ్ళు మూసుకుంటాం. దేవా, నా జీవితంలో అన్నిటికంటే గొప్ప సంతోషకరమైనటువంటి విషయం జరిగినా కానీ, భయంకరమైన దుఃఖం కలిగినా కానీ, భయంకరమైన భయము కానీ, బాధ కానీ, విసుగు కానీ కలిగినా కూడా నీకు విరుద్ధంగా ఏం మాట్లాడకుండా నిన్ను స్తుతించే వ్యక్తిగా నన్ను నిలవబెట్టు దేవా. నిన్ను మరిపించే, నిన్ను మర్చిపోయే విధంగా ఏ దుఃఖము, ఏ భయం, ఏ కోపం, ఇంకా ఏ సంతోషం ఉండకూడదు దేవా. అన్నిటికంటే మించింది నీ సంతోషమే ఉండాలి దేవా. నన్ను ఆ విధంగా మార్చి, ఎంత ప్రేమ పొందుకున్నా ఈ ప్రేమ కంటే నా దేవుని ప్రేమ ఇంకా గొప్పదని గుర్తుపెట్టుకోవాలి దేవా. ఆ ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించు, ఆ ప్రేమలో ఆనందించు. అది సరైన ప్రేమ అయితే అందులో ఆనందించు. కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు దేవుడు అనే మాట మర్చిపోవద్దు. ఇంకా నీ ఇష్టలైన వారు నిన్ను ప్రేమిస్తున్నారంటే అది దేవుని కృప అని దేవునికి మహిమ చెల్లించాలి. అది మర్చిపోవద్దు. నో వన్ కెన్ లవ్ అస్ లైక్
జీసస్. నో వన్ కెన్ లవ్ వాజ్ లైక్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తామండి. సమయంన స్తుతి చెల్లించుచున్నామనే పాట పాడుచుండగా దేవుని సేవార్థమైన అర్పణలను అర్పిస్తాం. ఆ తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను. స్తుతి చెల్లించుచున్నాము అనే పాట పాడి అందరము లేచి నిలవబడి స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతోను. స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతోను. యేసు నీవే, యేసు నీవే మా ప్రభువు. యేసు నీవే, యేసు నీవే మా ప్రభువు. మహిమానికి
నీవు స్తుతికి పాత్రుడవయ్యా. నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని సృష్టించి రక్షించి నిలవబెట్టినందుకు నీకు వందనాలు దేవా. స్తుతి చెల్లించుటలో ఏమాత్రం వెనుకాడని ప్రజలుగా మమ్మల్ని మార్చు. కేవలం పెదవులతో కాదు దేవా, కేవలం ఇమోషన్స్తోనే కాదు తండ్రి. ఈ పెదవులతో స్తుతించాలి, ఇమోషన్స్తో స్తుతించాలి, కానీ తండ్రి మా హృదయాంతర్భాగముల నుండి నీకు స్తుతి అర్పించేవారుగా అన్ని పరిస్థితులు అన్ని వేళలో నేను స్తుతించేవారుగా మమ్మల్ని నిలవబెట్టమని వేడుకుంటూ దేవా, అర్పింపబడిన అర్పణలను కూడా అంగీకరించి ఆశీర్వదించమని, ఆన్లైన్లో ఇక్కడ చూసిన వారందరిపైన నీ దీవెనలను కుమ్మరించి స్తుతి దేవా సైన్యంగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.